ఆ గాంధీ భవన్కి ర్యాలీకి వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వచ్చి కూడా మీ మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో ఒక జర్నలిస్ట్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. మేము వెళ్ళాం, జర్నలిస్ట్ చూడడానికి కూడా మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే అది ఎంత బాధాకరమైన విషయం అంటే, మేము ధర్నాని శాంతియుతంగా చేద్దామని మేము అనుకున్నాం. బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు గాంధీ భవన్కి వెళ్దామని మేము అనుకున్నాం. మేము వెళ్దామని అనుకుంటేనే వీళ్ళు బార్కోడ్లు వేసేసి ఇంత తాళ్ళు పెట్టేసుకొని పోలీస్ వ్యాన్లు పోలీసులు అంతగా చేయాల్సిన అవసరం ఉందా? సరే నువ్వు చేసావు, మమ్మల్ని మా పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రానేలేనప్పుడు మరి గాంధీ భవన్ నుంచి నీ కార్యకర్తలు నీ నాయకులు ఎందుకు వచ్చారు మా ఆఫీస్కి? అంటే నీకైతే పోలీసులు ఒకలా ఉంటారు, మాకైతే పోలీసులు నిర్బంధిస్తారు. మీకైతే పోలీసులు నిర్బంధించరా? అంటే కాంగ్రెస్ పాలన అంటే ఏదైనా చేయొచ్చు, మేము ఎవరి ఆఫీస్కైనా వెళ్ళొచ్చు, ఎవరి మీదైనా రాళ్ళు వేయచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే మనం ఎక్కడ బతుకుతున్నాం? అసలు పోలీసుల వైఫల్యం, అధికార దుర్వినియోగం జరిగింది అనుకోవచ్చా? అధికార దుర్వినియోగం, పోలీసులు కూడా వాళ్ళకి తొత్తుల్లో పనిచేస్తున్నారు. సిగ్గు లేకుండా నేను చెప్తున్నా, తొత్తుల్లో పనిచేస్తున్నారు పోలీసులు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోవాలి వాళ్ళు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఆపారు అక్కడ. ఇప్పుడు మమ్మల్ని బార్కోడ్లు వేసి ఆపినప్పుడు నువ్వు నీ గాంధీ భవన్ నుంచి ఎట్లా మీ మనుషులు మా దగ్గరికి వస్తారు? అంటే బీజేపీ ఆఫీస్కి అయితే ఒక రూల్ పెడతావా నువ్వు? గాంధీ భవన్కి అయితే ఒక రూల్ పెడతావా? అలా జరగకుండా ఉండుంటే రాళ్ళిచ్చి కొట్టేది ఒక జర్నలిస్ట్ బాధపడేవాడా? నువ్వు ఆయుధాలని నువ్వు ఎంటర్టైన్ చేసావు కదా. నువ్వు ఇప్పుడు నీ గాంధీ భవన్ నుంచి స్టేట్ ఆఫీస్కి నువ్వు రాళ్ళు పట్టుకొని వచ్చావు కాబట్టి ఆ రాళ్ళు జర్నలిస్ట్ మీద పడ్డాయి, లేకపోతే పడతాయా? మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే మీరు రాళ్ళు ఇచ్చి మీరు మమ్మల్ని కొడుతుంటే వీరు మా కార్యకర్తలు కూడా చాలా మందికి దెబ్బలు తగిలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నువ్వు రాళ్ళు ఇచ్చి కొడితే మేము కర్రలు కూడా పట్టుకోవద్దు, మేము కర్రలు పట్టుకుంటే అది ఒక ఆయుధం అంటారు, మేము కర్రలు పట్టుకోవద్దా? అంటే నువ్వు కొడుతూ ఉంటే మేము చచ్చిపోవాలా? ఇది న్యాయమా? ఇదే ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యాలు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. మరి ముందు రోజు నరేంద్ర మోడీ గారి నివాసం దగ్గరికి ఎందుకు రాహుల్ గాంధీ వెళ్ళాడు? దేనికి వెళ్ళాడు? హైటెక్ డ్రామా చేయడానికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే క్లియర్గా చట్టసభల్లో మేము చర్చలకు సిద్ధము, ఫ్లోర్కి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలన్నా కూడా అని చెప్పారు. చెప్పినప్పుడు మరి ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళి ఇంటి ముట్టడి చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అంటే 12 ఏళ్ళగా నీకు చేతిలో పవర్ లేదు ఇక్కడ. అంటే ఈయన రాజు కుటుంబం కదా, రాహుల్ గాంధీ రాజు కుటుంబం కాబట్టి ఆయనకి ఒక సామాన్యుడు ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే అది జీర్ణించుకోలేక పరిస్థితి ఈరోజు ఈ రాజు కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి ఉంది. కాబట్టి ఈ ధర్నా ఈ డ్రామాలన్నీ వేస్తున్నారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇష్యూ కదా అది. సరే, అక్కడ నీట్ ఎగ్జామ్స్లో మీరు చాలా చూసారా లేదో, యూజీసీ అంటే కూడా అర్థం తెలియని వాళ్ళు పాల్గొన్నారు. అవునా? యూజీసీ అంటే అర్థం ఏంటో తెలియదు వాళ్ళకి. చెప్పలేకపోతున్నా. అంటే అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్న ఫుల్ ఫామ్ కూడా తెలియలేని వాళ్ళు అక్కడ విద్యార్థులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకేమో ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పనికిరాని వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా అక్కడ ఢిల్లీలో వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులకు హామీలు ఇచ్చిపోయారు. మరి అదే కదా సిగ్గు లేకుండా. నువ్వు ఉన్న తెలంగాణ స్టేట్లో నీకు సీఎం కింద ఒక హోదా ఇచ్చారు. ప్రజలు నిన్ను నమ్మి, నీ మాయ మాటలు నమ్మి నీకు ఓటేశారు. ఓటేసినప్పుడు నువ్వేం చేసావు? ఇచ్చావు ఫ్రీ బస్ ఒక్కటే ఇచ్చావు నువ్వు. అంత మించి మహిళలకు తులం బంగారం అన్నావు, మళ్ళీ 2500 అన్నావు, వృద్ధాప్య పెన్షన్ అన్నావు, నిరుద్యోగులకి ఉద్యోగాలు అన్నావు, బీసీ స్కాలర్షిప్స్ అన్నావు. ఇవన్నీ ఏమైనాయి? మరి స్కూల్స్ గురించి ఇవన్నీ ఏమైనాయి? మరి ఇన్ని అన్నావు కదా. ఆఖరికి నీ పాలనలో పిల్లలకి గొడ్డుకారం పెడుతున్నారు, గొడ్డుకారం. నీ మనవడికైతే పూరీలు చేసుకుంటావు, మంచి నూనె వేసి పూరీలు చేసి పెడతావు. మరి పిల్లలకి నిరుపేద విద్యార్థులకి కారం అన్నం పెడుతున్నావు, నువ్వు గొడ్డుకారం అన్నం పెడుతున్నావు. అంటే ఇన్స్పెక్షన్ జరిగినప్పుడేమో పిల్లలకి మంచి పప్పు కూరలు పెడతావు. ఇన్స్పెక్షన్ అవగానే నేను నిజ స్వరూపం చూపించేస్తావు. ప్రతి దాంట్లో కమిషనే. ఏం సిగ్గులేని బతుకయ్యా, ఉమ్మేస్తారు జనాలు, మీద ఉమ్మేస్తారు. ఈ పోలీసులకి ఎంతకాలం కొమ్ము కాయగలరు? ఎంత హోమ్ మినిస్టర్ లేడు మాకు. ఈ పాలన కర్మ కాకపోతే తెలంగాణకు ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక మున్సిపల్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అన్ని మినిస్టర్లు నువ్వు జనాలను ఏం పాలిస్తున్నావు? ఎక్కడైనా అన్యాయం జరిగినా నువ్వు పోలేవు, ఎవరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? సో కాబట్టి అందరినీ పట్టించుకోవాలి. ఇలాంటి డ్రామాలు ఆడితే నడవదు. చొప్పించి కొడతారు జనాలు, రాళ్ళు ఇచ్చి కొడతారు జనాలు. నువ్వేదైతే సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నావో ఆ సెక్రటేరియట్లో
పరిస్థితి ఉన్నది నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో.